జరుగుతుంటే ఆయన తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాడు. మొన్న గూడా లాస్ట్ వీక్ జరిగినప్పుడు గూడా 6వ తేదీ అనుకుంటా. మీడియా సమావేశంలో గూడా ఆయన నేను అసెంబ్లీకి ఎందుకు పోవాలి? నాకు ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇవ్వట్లేదనేది ఆయన అన్నాడు. ఆల్రెడీ కోర్టుకి గూడా వెళ్ళాడు. దాని మీద తీవ్ర విమర్శలొచ్చాయి. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా గూడా వాళ్ళు ఎంత టైం ఇస్తే అంత టైము మాట్లాడాలి ప్రజా సమస్యల్ని. ఒక అసెంబ్లీలో ఆహ్, ఆహ్, మెంబర్‌గా ఎన్నుకోవడం అంటే అసెంబ్లీకెళ్ళకుండా ఎలా ఉంటారు? అనే విమర్శలొచ్చాయి. దానికి వైసీపీ వాళ్ళు గతంలో చంద్రబాబు కూడా రాలేదు గదా! ప్రతిజ్ఞ చేసి ఎళ్ళిపోయాడు. అంతకుముందు జగన్ గూడా అలాగే అసెంబ్లీని బాయ్‌కాట్ చేశాడు గదా! అనేది తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు వెళ్ళడానికి, అంతకుముందు జగన్ వెళ్ళడానికి కొంత రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో అప్పుడు జగన్ అయినా 67 మందిలో 23 మందిని లాగేసుకోవడం, తమను అవమానిస్తా మాట్లాడడం, ఆ నేపథ్యంలో ఆయన వెళ్ళడం అనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబుని పర్సనల్ అటాక్స్ అంతా చేయడం, చంద్రబాబు దగ్గర నుంచి కూడా 23 మందిలో మళ్ళీ నలుగురిని లాగేసుకోవడం, ఇవన్నీ అక్కడ కూడా పనిచేసాయి. కానీ ఇప్పుడు జగన్ ఏందంటే ముందు నుంచే అందులో ఈ కారణం చెప్తూ నాకు ప్రతిపక్షం ఇస్తే వస్తా లేకపోతే లేదు అన్న కారణం అది లాజికల్‌గా లేదు. అయితే అయినా కూడా జగన్ కన్విన్స్ కాలే. ఎంతమంది చెప్పినా జగన్ దానికే కట్టుబడి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరు చెప్పినా వినని జగన్‌ని రఘురామకృష్ణరాజు భయపెట్టాడు అన్న వార్తలు బయటకొస్తున్నాయి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక ప్లాన్ ఏసాడు. అదేందంటే 60 రోజులు 60 వర్కింగ్ డేస్ గానీ అసెంబ్లీకి రాకపోతే అతని మీద దాన్నేమంటారు అనర్హత వేటు వేయొచ్చు అనేది ఆయన చెప్పాడు. దాంతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా సేమ్ విషయం చెప్పారు. సో దాంతో కానీ అది అలా కుదరదు, పార్లమెంట్లో అయితే కుదురుతుంది కానీ అసెంబ్లీలో అలా ఉండదు అని కూడా అన్నారు. కానీ పర్మిషన్ తీసుకోకుండా 60 రోజులు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది. గతంలో బాలకృష్ణ కూడా అసెంబ్లీకి అటెండ్ అయ్యేవాడు కాదు. ఆయన మీద చర్యలేమి తీసుకోలేదు కదా అని కొంతమంది పాయింట్లు లేవదీశారు. ఏదేమైనా జగన్ అయితే ఇవాళ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. సో దీంతో తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్ భయపడ్డాడు, జగన్ భయపడ్డాడని టైటిల్ పెట్టి వాయిస్తున్నాడు నిన్నటి నుంచి. పోకపోతే ఏమో పోలేదంటారు, పోతే భయపడ్డారంటారు. సో ఎందుకంటే ఇదేదో ముందే చేస్తుంటే జగన్కి ఈ విమర్శలు వచ్చిండేవి కాదు. ఒకవేళ జగన్ భయపడుతూ ఉండొచ్చు, 11 మంది ఉన్నాం కదా మనల్ని అవమానిస్తారు, అక్కడ మనకు మైకీరు, మనల్ని తీవ్రంగా ఇచ్చేస్తారు అనేది ఉండొచ్చు. అది జరుగుతుంది కూడా ఖచ్చితంగా. ఇక్కడ ఏ పార్టీ అతీతం కాదు. గతంలో జగన్ని ఇలాగే అవమానకరంగా అసెంబ్లీలో తెలుగుదేశం డీల్ చేసింది. తర్వాత జగన్ వాళ్ళు కూడా అదే చేస్తారు. ఎవరికి తేడా లేదు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? అందులో పైగా జగన్ అంటే బండబూతులు తిట్టే ఇద్దరు స్పీకరు, అసెంబ్లీ స్పీకరు, డిప్యూటీ ఇద్దరు కూడా జగన్ని ఎంత ఘోరంగా తిట్టేవాళ్ళు మనం చూసాం. సో అలాంటి వాళ్ళు స్పీకర్, డిప్యూటీ స్పీకర్గా చంద్రబాబు పెట్టాడంటేనే దాని వెనుక వ్యూహం కనబడట్లేదా? సో ఇదంతా చూసే జగన్ వెళ్ళలేదు. కానీ వెళ్ళకపోతేమో జనాల్లో మళ్ళీ ఇదే మీడియా జనాల్లో ప్రచారం చేస్తుంది. అందువల్ల జగన్ అవమానాలకు గురయ్యి బయటకు వస్తే ఆ రకమైన సింపతి జగన్కి వస్తుంది. ఇది నిజానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించి మనల్ని అవమానిస్తారు అంతే కదా, అవమానించని అది ప్రజలకి మనం తీసుకెళ్ళచ్చు అన్న ఉద్దేశం తెల్లాలి. సో రాజకీయాల్లో అవమానాలు ఇవన్నీ ఉంటాయి. దానికంతా భయపడి ఇంట్లో కూర్చుంటారంటే రాజకీయాలు చేయకూడదు అట్లాంటప్పుడు. సో ఎందుకంటే మనమేమన్నా ఉత్తమంలాగా ఉన్నాము, మనం కూడా అవమానించాం అవతలని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం అవమానిస్తే లేనిది మనల్ని అవమానిస్తే ఎట్లా ఉండొద్దు అనుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి రెండూ ఉంటాయి ఇక్కడ. సో దానికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడు జగన్ రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు గవర్నర్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత 28వ తేదీ బడ్జెట్ పెడతారు. ఎన్ని రోజులు అనేది రేపు బిజినెస్ అడ్వైజరీ కమిటీ బిఏసి రేపు పెడుతుందన్నమాట. అంటే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే తెలుగుదేశం మీడియా రాస్తున్నది ఏమంటే జగన్ కావాలనే తెలివిగా ఒక ఎత్తేసాడు. ఆ ఎత్తు ఏంటంటే రేపు మాత్రం అటెండ్ అయ్యి వచ్చేస్తాడు. దాంతో ఇంకొక 60 రోజులు పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ 60 రోజుల లోపల ఒకసారి వెళ్ళేసి వస్తే మళ్ళీ 60 రోజులు ఎగ్గొట్టచ్చు. ఈ ప్లాన్ వేస్తున్నాడు. కానీ నిజంగా అతనేమి రాడు అనేది కూడా వీళ్ళు అంటున్నారు.
మరి అయితే రేపు మాత్రం జగన్ అయితే అసెంబ్లీ హాల్లో 9:30కి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం అవుతున్నాడు. మొత్తం వ్యూహం ఎలా ఉండాలని ఖచ్చితంగా రేపైతే గ్యారంటీగా అందరూ అటెండ్ అవుతున్నారు. నెక్స్ట్ జగన్ కూడా అటెండ్ అవుతాడా అసెంబ్లీ జరిగే దీనికి సమావేశాలకి మొత్తంగా అటెండ్ అవ్వడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అంటే తెలుగుదేశం కొంత మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ జనం అయితే అందరూ కూడా కోరుకునేది ఏంటంటే రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు బడ్జెట్ సమావేశం వెరీ ఇంపార్టెంట్, అక్కడ అటెండ్ అవ్వాలి. ఒకవేళ వీళ్ళని అక్కడ ఫంక్షన్ చేయనీయకుండా అడ్డుకుంటే అప్పుడు జనంలోకి వచ్చి నువ్వు మాట్లాడచ్చు. అంతేగాని నేను అసెంబ్లీకి పోనంటే అది వీళ్ళకి ఒక ఆయుధంగా దొరుకుతుంది. మీడియా, తెలుగుదేశం మీడియాకి కానీ తెలుగుదేశం నాయకులకి, చూడు జగన్ ఎందుకుంటూ రాలేదు, ఆయనకి ప్రతిపక్షం ఇవ్వాలంటే మేమేంది ఇచ్చేది, జనం ఇవ్వలేదు ఆయనకని వీళ్ళు మాట్లాడతారు. టెక్నికల్గా ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కూడా ప్రతిపక్షం ఇచ్చుండొచ్చు, అది కోర్టు తేలాలి. అది వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు తెలుగుదేశం వాళ్ళు. ఇవ్వనప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, బాయ్కాట్ చేయడం కాకుండా, అంటే ఒక సామెత ఉంది, శత్రువు మనల్ని దెబ్బ కొడితే మనకు తగలకూడదు, ప్రజలకి తగలాలి. మనం శత్రువుని కొడితే శత్రువుకే తగలాలి, ప్రజలకు దెబ్బ తగలకూడదు అనే ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం జగన్ ఇప్పుడు వాళ్ళకు దెబ్బ కొట్టారు, అది జగన్కే తగిలింది, ప్రజలకి ఏం తగట్లేదు. అంటే జగనే అసెంబ్లీకి పోలేదు, భయపడ్డాడు అని ఇప్పుడు పోతే కూడా మళ్ళీ భయపడ్డాడు, అందుకనే వెళ్తున్నాడు అనేది ఉంది. ఎటు భయపడడం నష్టం లేదు, ప్రజల కోసం భయపడి వెళ్తే తప్పేం లేదు. సో ఆయన చేయాల్సింది తనకి ఎక్కడ డిస్క్వాలిఫై అవుతానో అనే భయంతో వెళ్ళడం కంటే, నేను ప్రజల సమస్యలు ఏ వేదికలో అయినా ఎంతసేపు అయినా నేను అది 1 minute ఇస్తే 1 minute మాట్లాడతాను, 2 minutes ఇస్తే 2 minutes మాట్లాడతాను అన్న ఇది తీసుకురావాలి. సో ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే చంద్రబాబు ప్రభుత్వం మీద బయలుదేరింది. ఎందుకంటే 9 నెలలు అవుతున్నా ఒక్క పెన్షన్ తప్ప ఇంకే కూడా సూపర్ 6 లేదు, అమలు చేయట్లేదు. ఓపెన్గానే చేతులు ఎత్తేసాడు చంద్రబాబు, డబ్బులు లేవు అంటున్నాడు. అట్లాగే అనేక రకాల అరాచకాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ కూడా భయంకరంగా డబ్బులు తినేస్తున్నారని తెలుగుదేశం మీడియానే రాస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా కేంద్రం నుంచి ఏమాత్రం ఫండ్స్ కూడా చంద్రబాబు తీసుకురావడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఈ విషయాలన్నీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇప్పుడు అది నిజానికి గోల్డెన్ ఆపర్చునిటీ జగన్కి. దీన్ని అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో అవమానాలు జరిగితే బయటకు వచ్చి అప్పుడు మాట్లాడితే అప్పుడు ఇంకా ఊపు వస్తుంది, కేడర్లో కూడా ఉత్సాహం వస్తుంది. అంటే ఏదో ఒక రకరకాల యాక్టివిటీలు ఉండాలి. నిజానికి చాలాసార్లు లీడర్లుగా ఎలా ఎదుగుతారంటే, పోలీసులు దెబ్బలు తిన్నప్పుడు లీడర్లుగా ఎదిగిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. అంతవరకు వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఏదైనా ఒక ధర్నానో రాస్తారోకో చేసినప్పుడు పోలీసులు వచ్చి లాఠీ చేపలు కొట్టగానే ప్రజల్లో అతను హీరోగా ఎవాల్వ్ అవుతారు. మేము మామూలుగా స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా నేను చెప్పేవాడిని మా వాళ్ళకి కూడా, ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు, మీరు దెబ్బలు తినండి అని. దెబ్బలు తింటే ఏమవుతారంటే లీడర్షిప్లోకి ఎదుగుతారు. ప్రజల్లో ఒక్కసారిగా నీ మీద సింపతి వస్తుంది, ఒక హీరోయిక్ ఇది వస్తుంది. అలాగా జగన్ అసెంబ్లీలో అవమానాలు, వీళ్ళిద్దరూ అవమానిస్తారు, అవమానించని జనం చూస్తుంటారు కదా. సో అది వాళ్ళకే ఇబ్బంది తప్ప ఈయనకేం నష్టం ఉండదు. చంద్రబాబుకు కూడా అదే జరిగింది. చంద్రబాబుకి వీళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ఆయన పట్ల ఒక సింపతిని క్రియేట్ చేశాయి. ఇంత పెద్ద ఆయన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అన్న ఒక పర్సనల్ విషయాలను అటాక్ చేస్తున్నారు. ఎప్పుడైనా పర్సనల్ విషయాలకి అటాక్ చేయకూడదు అనే విషయం జగన్కి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. ఎందుకంటే పర్సనల్ విషయాలు అటాక్ చేయడం వల్ల అది ప్రజలకు సంబంధం లేదు. సో ప్రజల సమస్యల మీద నువ్వు ఎంతన్నా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ పర్సనల్ విషయాల మీద ఓన్ ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల మీద మాట్లాడడం అనేది జగన్కి నష్టం చేకూరుతుంది. తెలుగుదేశం క్యాంపు కూడా అదే చేస్తుంది.